హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మిల్క్ అండ్ చాక్లెట్ కోవా రెసిపీ అండి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినా, లేదంటే పిల్లలు స్నాక్స్ అడిగినా, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా అప్పటికప్పుడు కేవలం 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు, అంటే మీకు రాఖీ టైంలో కానీ లేదంటే దివాళీ టైంలో కానీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు ఈ రెసిపీ చేశారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. ఓన్లీ 3 to 4 ఇంగ్రీడియంట్స్లోనే మీకు ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 2 cups వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 cup వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి ఈ షుగర్ సరిపోతుంది. అదే మీరు స్వీట్ ఎక్కువ తినేవారనుకోండి 3/4 cup వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 cup పాలని కూడా వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని కానీ లేదంటే పచ్చి పాలని కూడా వేసుకోవచ్చు. ఏదైనా కూడా 1/2 cup పాలని వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ మీద లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా కదుపుతూ ఉన్నారనుకోండి, పంచదార మెల్లిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. పంచదార కరిగే కొద్దీ కన్సిస్టెన్సీ కూడా లూజ్గా అవుతుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి నార్మల్ పాత్రలు యూజ్ చేయకండి. ఈ రెసిపీ మనకి అడుగంటే అవకాశం ఉంటుంది. సో మీరు నాన్ స్టిక్లో కానీ లేదంటే అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందండి. మీరు కంటిన్యూస్గా అక్కడే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇది కొంచెం థిక్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా వచ్చిన తర్వాత ఇందులో 2 spoons వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ప్యాన్ని వదిలేసేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు ఇలా కలుపుతుంటే తెలుస్తూ ఉంటుంది. ఇలా మిక్స్ చేసినప్పుడు ప్యాన్కి అంటుకోకుండా మీకు కలుపుతున్నప్పుడు ఒక సైడ్కి వచ్చేస్తూ ఉందనుకోండి, మరో 2 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఇందులో 1/2 క్వాంటిటీని మీరు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిగతా 1/2లో 2 teaspoons వరకు కోకోవా పౌడర్ని వేసుకోవాలి. నేను డచ్ ప్రాసెస్ కోకోవా పౌడర్ యూజ్ చేస్తున్నానండి, అందుకే 2 spoons వరకు వేసుకున్నాను. ఇది కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది. అదే మీరు నార్మల్ కోకోవా పౌడర్ యూజ్ చేశారనుకోండి 3 spoons వరకు మీరు నార్మల్ కోకోవా పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఒక స్పూన్ వేసుకున్నాం కదా, మరొక స్పూన్ కూడా వేసుకుని కోకోవా పౌడర్ బాగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. కోకోవా పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేయడానికి కనీసం 1 minute వరకు టైం పడుతుందండి. సో మనం 1 minute పాటు కుక్ చేసినట్లయితే ఇది డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది కుదురుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న కోవాని బాగా స్పూన్తో కానీ గరిటతో కానీ మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేడిగా ఉంటుందండి, సో అందుకని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఈ కోవా చల్లారినట్లయితే మీకు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఉండలు సరిగ్గా అవ్వవు. సో మీరు వేడిగా ఉండగానే ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఉండల్ని కూడా చాలా చిన్న సైజు ఉండల కింద ప్రిపేర్ చేసుకున్నట్లయితే స్వీట్ మీకు చిన్నగా క్యూట్గా ఉంటాయి. ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ రావడానికి 2 కారణాలు ఉంటాయండి. కోవాని ఇలా గరిటతో బాగా మిక్స్ చేయకపోయినా, లేదంటే కోవా మీకు సరైన వేడి లేకపోయినా కూడా ఈ బాల్స్ మీకు క్రాక్స్ అనేవి వస్తాయి. సో బాగా వేడిగా ఉండగానే చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని ఇలా చిన్న ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాక్లెట్ అలాగే కోవా ఉండల్ని రెండింటిని కూడా మిక్స్ చేసుకుని ఇలా 2 ఉండల్ని కలిపి ఒకటే ఉండల కింద రోల్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు చాక్లెట్ కోవా అలానే మిల్క్ కోవా రెండింటిని కలిసే చోట మధ్యలో ఇలా మీరు వేలుతో ప్రెస్ చేశారనుకోండి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. సో ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. సో అంతే అనమాట, ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చూడడానికి క్యూట్గా ఉంటాయి, అలానే కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. పండుగలప్పుడు కానీ లేదంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ ఇలా చేశారనుకోండి, చూడడానికి అందంగా ఉంటాయి, అలానే టేస్ట్ బాగుంటాయి, తక్కువ టైంలో కూడా అయిపోతాయి. వీటిని మీరు ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వీటిపైన డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే సిల్వర్ పేపర్ని కూడా వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గార్నిషింగ్ కోసం నేను బాదం యూజ్ చేస్తున్నాను. మీరు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పిస్తాని కానీ లేదంటే ఇంకా కాజుని కూడా యూజ్ చేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం. సో ఇలా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లోనే మీరు అప్పటికప్పుడు స్వీట్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోతుంది. సో
ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.